ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hello friends, ఇచ్చిన క్వశ్చన్ ఇఫ్ a is equal to a square ab ac ab b square bc ac bc c square and a square plus b square plus c square is equal to 1 then a square is equal to ఇక్కడ a అనేది మనకి మ్యాట్రిక్స్ a. సో మ్యాట్రిక్స్ a హోల్ స్క్వేర్ is equal to ఎంత అని అడుగుతున్నారు. సో మనకి కండిషన్ a square plus b square plus c square is equal to 1 అనే కండిషన్ ఇచ్చారు. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, a square మ్యాట్రిక్స్ ఏందని ఫైండ్ చేయమన్నారు. సో ఆప్షన్స్ వచ్చేసి 2 into a ఇన్వర్స్ నన్. సో మనకి ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ ఏబి ఏసి ఏబి బి స్క్వేర్ బీసీ ఏసి బీసీ సి స్క్వేర్. సో ఇంటూ ఏ స్క్వేర్ ఏబి ఏసి ఏబి బి స్క్వేర్ బీసీ ఏసి బీసీ సి స్క్వేర్. సో ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ పవర్ 4 ప్లస్ ఏబి ఇంటూ ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ ఇంటూ ఏసీ హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఏ స్క్వేర్ ఇంటూ ఏబి అంటే ఏ క్యూబ్ బి ప్లస్ ఏబి ఇంటూ బి స్క్వేర్ అంటే ఏబి క్యూబ్ ప్లస్ ఏసీ ఇంటూ బీసీ అంటే ఏబిసి స్క్వేర్. నెక్స్ట్ ఫస్ట్ రో థర్డ్ కాలం. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏసీ అంటే ఏ క్యూబ్ సి ప్లస్ ఏబి ఇంటూ బీసీ అంటే ఏబి స్క్వేర్ సి ప్లస్ ఏసీ ఇంటూ సి స్క్వేర్ అంటే ఏసీ క్యూబ్. సో ఇప్పుడు మనకి సెకండ్ రో ఫస్ట్ కాలం ఏబి ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ బి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏబి అంటే ఏబి క్యూబ్ ప్లస్ బీసీ ఇంటూ ఏసీ అంటే ఏబి స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం ఏబి ఇంటూ ఏబి అంటే ఏబి హోల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ అంటే బీ పవర్ 4 ప్లస్ బీసీ ఇంటూ బీసీ అంటే బీసీ హోల్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం ఏబి ఇంటూ ఏసీ అంటే ఏబి ఇంటూ ఏసీ అంటే ఏ స్క్వేర్ బీసీ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ బీసీ అంటే బీ క్యూబ్ సి ప్లస్ బీసీ ఇంటూ సి స్క్వేర్ అంటే బీసీ క్యూబ్. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం ఏసీ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ క్యూబ్ సి ప్లస్ బీసీ ఇంటూ ఏబి అంటే ఏ బి స్క్వేర్ సి ప్లస్ సి స్క్వేర్ ఇంటూ ఏసీ అంటే ఏసీ క్యూబ్. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం ఏసీ ఇంటూ బీసీ అంటే ఏ స్క్వేర్ బీసీ ప్లస్ బీసీ ఇంటూ బీ స్క్వేర్ అంటే బీ క్యూబ్ సి ప్లస్ సి స్క్వేర్ ఇంటూ బీసీ అంటే బీసీ క్యూబ్. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి థర్డ్ రో థర్డ్ కాలం. సో ఏసీ ఇంటూ ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ ఇంటూ బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ అంటే సి పవర్ 4. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ నుంచి ఏ పవర్ 4 ప్లస్ ఏబి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏసీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ సి స్క్వేర్. సో ఇందులో నుంచి ఏ స్క్వేర్ కామన్ తీస్తే మనకి ఫస్ట్ ఎలిమెంట్లో ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇందులో నుంచి సెకండ్ ఎలిమెంట్ నుంచి ఏబి కామన్ తీస్తే ఏబి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో థర్డ్ ఎలిమెంట్లో నుంచి మనకి ఏసీ కామన్ ఇస్తే ఏసీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. అలాగే మనకి ఇప్పుడు ఇది ఫోర్త్ ఎలిమెంట్. ఇందులో నుంచి ఏబి కామన్ ఇస్తే ఏబి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇక్కడ ఫిఫ్త్ ఎలిమెంట్లో బి స్క్వేర్ కామన్ ఇస్తే బి స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇందులో నుంచి బీసీ కామన్ ఇస్తే బీసీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్.
ఇందులో మనకి ఈ ఎలిమెంట్లో ఏసీ కామన్ ఇస్తే ఏసీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇందులో నుంచి ఈ ఎలిమెంట్లో నుంచి బీసీ కామన్ ఇస్తే బీసీ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఇందులో నుంచి సి స్క్వేర్ కామన్ ఇస్తే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. సో ఇది మ్యాట్రిక్స్. మనకి కండిషన్ ఇచ్చారు స్టార్టింగ్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ఏబీ ఇంటూ 1 ఏబీ ఏసీ ఇంటూ 1 ఏసీ ఏబీ ఇంటూ 1 బీ స్క్వేర్ ఇంటూ 1 బీసీ ఇంటూ 1 ఏసీ ఇంటూ 1 బీసీ ఇంటూ 1 సి స్క్వేర్ ఇంటూ 1. సో ఇది వచ్చేసి మనకి ఏ స్క్వేర్ ఏబీ ఏసీ ఏబీ బీ స్క్వేర్ బీసీ ఏసీ బీసీ సి స్క్వేర్. సో ఇది మన మ్యాట్రిక్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ మన మ్యాట్రిక్స్ ఏ. మ్యాట్రిక్స్ ఏ ఏంటి? ఏ స్క్వేర్ ఏబీ ఏసీ ఏబీ బీ స్క్వేర్ బీసీ ఏసీ బీసీ సి స్క్వేర్. సో మనకి ఏ స్క్వేర్ కూడా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సో ఏ అనేది మనకి సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ.